రెండో విషయం ఏమిటంటే ఇకపోతే మనకు గణపతి ఖైరతాబాద్లో జరుగుతుంటువంటిది మొట్టమొదటి స్వామివారికి వస్త్రాన్ని పద్మశాలీల సంఘం నుంచి వస్తుంది అని నేను విన్నాను. మంచిదే, పద్మశాలీల వల్ల ఆ గణపతి వస్త్రధారణ వాళ్ళు మొత్తం కడతారన్నారు. ఈ దేశంలో ఓబీసీలలోనే 150 కులాలు ఉన్నాయండి, 125 కులాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత మొత్తం కలిపితే 400 కులాలు దాకా ఉంటాయి, 350-400 కులాలు ఉంటాయి. నీకు ఈ 9 రోజులలో కనీసం 9 కులాలకు నీకు అవకాశం ఇస్తావా? 9 రెట్ల 18 కులాలకు అవకాశం ఇస్తావా? ఇవ్వవు. 18 కులాల్లో ప్రమాదంగా చెప్తాను నేను. ఉదయం కులానికి ఇచ్చావు అనుకోండి, మధ్యాహ్నం కులానికి ఆ కుల సంఘాన్ని నాయకుడుకు ఆ కుల సంఘం పవిత్రత కోసం ఇవ్వండి. ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర మొట్టమొదటి ఎవరు వస్తారో తెలుసా? ఒక గుళ్ళవాడు, ఆ యొక్క తలుపులు తీయడానికి సన్నిధి గుళ్ళ అంటారు. అతను మాత్రమే ఆనాడు స్వామివారికి ఆవు పాలను ఇవ్వడానికి ఆవు కారణమైంది కాబట్టి ఆ ఆవును పెంచినటువంటి గుళ్ళ కారణంగా స్వామివారి ఆకలి తీరింది కాబట్టి అతనికి మొదటిగా స్థానం ఇచ్చారు. తర్వాత బీబీ నాంచారమ్మ అని ఇంకో సూత్రం పెట్టారు. వెంకటేశ్వర స్వామి కాలంలో అసలు ముస్లిం మతం ఉందా? బీబీ నాంచారం ముందు కదా. అసలు వెంకటేశ్వర స్వామి ఏ కాలం వాడు? అవును, ఫస్ట్ నాకు కావాలి. కలియుగం వాడా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా? త్రేతాయుగంలో కాదు. మీరు ఆలోచన చేయండి. శివాజీ మహారాజు కొండపైకి వెళ్ళాడు, శ్రీకృష్ణ దేవరాయల వారు కొండపైకి వెళ్ళారు. ఆ కాలాలంతా కూడా కలియుగంలోనే. త్రేతాయుగంలో వెంకటేశ్వర స్వామి దేవుడు ఎక్కడ? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనం అంటున్నాం. కలియుగ దైవం ఆయన తపస్సు ఇప్పుడు పొందాడో తెలియదు. కానీ మతం వచ్చింది 1400 సంవత్సరాల క్రితం వచ్చింది. 1400 సంవత్సరాల క్రితం నుంచి మన యొక్క వెంకటేశ్వర స్వామి వయసు ఎంత? కొండ వయసు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే అప్పటికి బీబీ నాంచారి, అసలు బీబీ అనే పదమే ఈ మతమే ఈ దేశంలో లేదు, ఈ ప్రపంచంలో లేదు. బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామికి భార్య అవుతాడు, అర్థంకి అయితేని వీళ్ళందరూ పుట్టించారు. ఇగో ఇదొక మూఢనమ్మకం. దీని నుంచి ఫస్ట్ హిందువులు బీబీ నాంచారమ్మ అనే క్యారెక్టర్ లేదంటారా మీరు? అసలు క్యారెక్టర్ కాదు, కేవలం మత ప్రాతిపదికన ముస్లింస్ కూడా వచ్చి స్వామిని మొక్కాలంటే ఒకరు ఉన్నారు మాకు చుట్టాలని చెప్తే వాళ్ళు కూడా వచ్చి మొక్కుతారనే ఒక పద్ధతిని పెట్టారే తప్ప వెంకటేశ్వర స్వామి కాలంలో ఈ మతమే లేనప్పుడు బీబీ ఎక్కడిది, నాంచారి ఎక్కడిది అంటున్నా. రైట్, ఇదొక మూఢ ఆచార వ్యవహారాల్లో ఒక భాగం. రెండోది ఆ విగ్రహం. చాలా మంది వెంకటేశ్వర స్వామి విగ్రహం అది బుద్ధుడని ఒకరు, అక్కడ అమ్మవారు ఉన్నదని ఒకరు, అక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉన్నదని ఒకరు అంటున్నారు. అయ్యప్ప స్వామి జ్యోతి అబద్ధం అని ఒకరు, నిజమని ఒకరు అంటే అది కోర్టు ద్వారా నిరూపణ చేస్తే అది కొండపైన కొంతమంది కోయదొరలు కలిసి దాన్ని వెలిగిస్తారు. ఆ రోజు మకర జ్యోతి వెలుగుతుంది అని నిరూపణ జరిగింది. నేనేమంటున్నా, హిందూ ధర్మానికి ఈ సాక్షాత్కారం చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ ధర్మం అంటేనే సాక్షాత్కారం. సూర్యుడు గోళం అని చెప్పాం, సూర్యుడు ఒక గ్రహం, ఒక నవగ్రహాలలో ప్రథముడు అని చెప్పాం. గ్రహం అంతే, దాన్ని ఎవడైనా నువ్వు నిప్ట్యూన్ అంటావా, పూలు ఉంటావా, సన్ అంటావా, ఏదంటావా అనుకో, బట్ ఇది ముందు ఉంది. సో ఇది మనకు ఆధారభూతంగా ఉంది కాబట్టి లేని వాటిని క్రోడీకరించి హిందూ ధర్మాన్ని ఇతరులతో అపస్యవం చేయాల్సిన అవసరము మన గురువులకు లేదు, ఉండకూడదని నేను అంటున్నా. అదొకటి. రెండోది బాబర్ స్వామి. బాబర్ స్వామి కాస్త వాబర్ స్వామి అయింది. అయ్యప్ప ఏ కాలం వాడు? ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పారు కదా, అయ్యప్ప సత్యయుగం నాడు వాడు, అవునా కదా? సుబ్రహ్మణ్య అయ్యప్ప అనేటువంటి పుట్టుక ఎప్పుడు? హరిహర పుత్రుడు కదా, అది ఆ కాలంలో పుట్టినటువంటి అయ్యప్పకు ఈ బాబర్ స్వామి, వాబర్ స్వామి అనేవాడు ఆయనకు స్నేహితుడు, ఫ్రెండ్ అని మనకు మన అయ్యప్ప స్వామి భక్తులందరూ మొన్నటిదాకా వావర్ స్వామి భజన చేశారు. ఈ మధ్య ఇంకా కూడా ఉంటాయి కొన్ని గొర్రెలు, వాటిని కొండ గొర్రెలుగా మనం వర్ణిస్తాం. నేనంటే సత్యయుగంలో అసలు కలియుగంలోనే ఇది 1400 సంవత్సరాలు అయింది. మరి వావర్ స్వామి వచ్చాడు, బాబర్ స్వామి అంటా నేను. బాబరే, బాబర్ ఎవరో తెలియదు, బాబర్ స్వామి. నేను కూడా వెళ్ళాను. నన్ను ఒక పరమ భక్తుడు కాళప్ప అని వారు బీరంగూడ నుంచి అయ్యప్ప మాల వేసినప్పుడు నన్ను తీసుకెళ్లారు. నేను సివిల్ డ్రెస్ లో ఇలానే వెళ్తే ఆ వావర్ స్వామి చుట్టూ తిరిగాము. అక్కడ ఏదో పూశారంతా, నీళ్ళకి స్నానం చేశారు, మసీదు చుట్టూ తిరుగుతున్నారు. అదేంటి స్వామి అడిగితే ఇది వావర్ స్వామి, దీని చుట్టూ తిరగాలి, పెద్ద పాదం చిన్న పాదం పోకముందని చెప్పాడు. నేను మీకు పిచ్చిలేసిందా ఏమన్నా? 41 రోజు మాలేసి పవిత్రంగా రోజు పొద్దున్న సాయంత్రం దాకా కాలు బిసికి తొడలు బిసుకున్న మీరు దీనికి కూడా అగరబత్తిలు ఇచ్చిన మీరు ఈ హజ్రత్ అనేటువంటి 100 మందిని 1000 మందిని చంపిన వాటి దర్గా చుట్టూ తిరుగుతున్నారంటే మీరెంత కొండగొర్రరా నాయన, మీ దండం రా నాయన, మళ్ళీ నన్ను ఇక్కడ తీసుకురాకమని చెప్పా. ఇప్పుడు ఆయన లేడనుకో, ఒక 3-4 నెలల కింద చనిపోయాడు ఆయన. అంటే వారి అది ఆ భక్తి నన్ను తీసుకెళ్ళాడు. నేను ఏమంటున్నానంటే ఈ బాబర్ స్వామిని మన వాళ్ళ దగ్గరుండి అయ్యప్ప పూజలలో
ఏదైతే నరసింహ అవతారము ఈ వావర స్వామి దర్గాను తీసుకొచ్చి చేయడం చూశాను నేను కొన్నిగా. అప్పుడు చాలా నవ్వుకున్నా. కానీ ఎవరు వినరు, ఎందుకంటే హిందూ ధర్మంలోనే కొండ గొర్రెలు ఎక్కువ ఉంటాయి అని తేలిపోయింది అప్పుడు నాకు.